అధికార పార్టీ ప్రతినిధులకు ఉందని చెప్పి ఎస్ నేను ఈ ఎస్ సందర్భంగా ఎస్ మీకు ఎస్ తెలియజేస్తున్నాను. మీరు ప్రశ్న అడిగారు. ఎస్ రమేష్ గారు, రమేష్ గారు, మీరు ఒక ప్రశ్న అడిగారు. ఓకే, నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిది ఒక బిట్ మాత్రం ప్లే చేశారు అనేసి 1 నిమిషం 14 సెకండ్లు ఫుల్ లెంతీ వీడియో అది. ఓకే, ఇట్స్ నాట్ ఏ సింపుల్ వీడియో, ఫుల్ లెంతీ వీడియోని నేను ప్లే చేశా. కావాలంటే మీరు నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మొత్తం చూడండి. అందులో దీంట్లో ఏదైనా తప్పు ఉంటే మీరు నా మీద ఖచ్చితంగా మీరు ఫైర్ అవ్వచ్చు. నెంబర్ 1 వినండి ప్లీజ్. రెండోది కక్ష సాధింపు, వినండి సార్. కక్ష సాధింపు ఒక బీసీకి సంబంధించినటువంటి నాయకుడు, పాపం ఆయన స్వతహాగా ఎదిగితే ఆయన మీద కక్ష సాధింపు చేస్తోంది ఈ కూటమి ప్రభుత్వం. ఎస్, చనిపోయిన అతను కూడా బీసీనే పాపం. ఆయన గురించి ఒక్క మాట మాట్లాడారండి? వయసు అయిపోయినటువంటి వ్యక్తి అండి ఆయన? ఎవరో రోడ్డు మీద గొర్రెలు కాసుకునే వ్యక్తి అండి? సార్ వినండి సార్ ప్లీజ్ వినండి సార్ వినండి. మీరు చెప్పినంత విన్నా కదా, వినండి ఒకసారి, దయచేసి వినండి. మీరు నన్ను ప్రశ్న అడిగారు కదా. కాదు, మీరు మాట్లాడుతుంటే నేను ఇన్వాల్వ్ గాను. మీరు నన్ను ప్రశ్న అడిగా నేను సైలెంట్ ఉంటే నేను చేతగాని వాడిని అవుతాను కదా. కాదు సార్ పోరాటం చేయండి సార్. ఇప్పుడు కాదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఒక్క నిమిషం సార్, ప్లీజ్ రమేష్ గారు ఒక్క నిమిషం. మీరు అడిగినట్టే నేను ఒకటే మీకు చెప్తున్నా. జోగి రమేష్ గారి వల్ల కోడలు ఆయన మీద కేసు పెట్టారు. 11 మంది మీద కేసు నమోదైంది. హత్యాయత్నం చేశారని చెప్పేసి కూడా పాపం అమ్మాయి పోయి చెప్పినటువంటి పరిస్థితి. అది నిజమా కదా పక్కన పెడితే పోలీసులు విచారిస్తున్నారు. నిజంగా కక్ష సాధించాలి అనేటటువంటి ఆలోచన ఉంటే కంప్లైంట్ తీసుకున్నటువంటి మరుక్షణమే వాళ్ళ కుటుంబం మొత్తం జైల్లో ఉండేది కదా. ఇప్పటి వరకు ఎందుకని చర్యలు తీసుకోలేదు సార్? వాట్ ఈస్ ద రీజన్? కక్ష సాధింపుకి దీనికి తేడా చెప్పండి నాకు ఒకసారి. సార్ దీనికి ఆన్సర్ చెప్పండి సార్. కక్ష సాధింపు చేస్తే జోగి రమేష్ గారి కుటుంబాన్ని కూటమి ఎందుకు అరెస్టు చేయలేదు? కాదు సార్ జోగి రమేష్ గారి కుటుంబం మీద వాళ్ళ కోడలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఉంది. ఆమె ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ఆధారాలు కూడా ఎందుకు అరెస్టు చేయలేదు? మీరు అడుగుతారు సార్, వాళ్ళు అడిగిన ప్రశ్నకి మీకు నాకు వాదన కాదు సార్. దీనికి ఆన్సర్ చేయండి సార్ ప్లీజ్. సీదిరి అప్పలరాజు గారు బీసీ బిడ్డ, ఆయన్ని అరెస్ట్ చేశారు.